వరంగల్కి వెళ్ళి వాడుకోవచ్చు ఎయిర్పోర్ట్కి. అంటే 160, 180, 200 కిలోమీటర్లు వచ్చే ప్రయాణం అవసరం లేకుండా జస్ట్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరంగల్కి వెళ్ళి మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. పక్క రాష్ట్ర మంత్రి పక్కా స్కెచ్ అట. సర్వే నెంబర్లు 11/33, 11/34లో ప్రభుత్వ భూమి గల్లంతు. కలెక్టరేట్ ప్రజావానికి చేరిన ఫిర్యాదులు వెల్లువెత్తిన ఆగని అక్రమ నిర్మాణాలు. గడప దాటని టౌన్ ప్లానింగ్ సిబ్బంది. నోటీసులతోనే సరిపెడుతున్న ఏసీపీ. సర్ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు. చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ కమిషనర్ అంట. పక్క రాష్ట్ర మంత్రి పక్క స్కెచ్ అట ఇది. మరి సర్ నడుస్తుందిగా ఏది ఓటర్ ప్రక్రియ, అది ఉందని చెప్పేసి కాలయాపన చేస్తారట. ఇది బిజీలో ఉన్నాం మేము అని చెప్పేసి. శ్రీలింగంపల్లి మండలం కానామేట్లోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి దురాక్రమణకు తెగబడినట్టు స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిషిద్ధ ఆస్తులు 22A జాబితాలో నమోదైన సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టినపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజావాణిలో ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఓ మంత్రి కబంధ హస్తాల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతుందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆ మంత్రి ఒక్కరేనా లేక స్థానిక రాజకీయ నాయకుల భాగస్వామ్యం, అధికార వర్గాల అండదండలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఐటీ హబ్గా పేరొందిన హైటెక్ సిటీ నడబొట్టున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై సాగుతున్న ఈ భూదందాపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి బహిరంగ విచారణ చేస్తే ఈ వాస్తవాలు బట్టబయలు అవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇది కథ. 100 కోట్ల భూమి ఉంది కదా, ఏది అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి అన్నాం కదా. 11/33, 11/34 కానమేట్లో శ్రీలింగపల్లి మండలం. దీనిలో పక్క రాష్ట్ర మంత్రి యొక్క హస్తం ఉందట. మరి ఒక్క మంత్రియే ఉన్నాడా లేదంటే ఇక్కడ స్థానిక నాయకుల భాగస్వామ్యం ఉందా, మరి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే ఏర్పడ్డది. అదే మేము ఫస్ట్ అనుకుంటున్నాం, దీని వెనకాల ఎవరో ఒక బడా నేత, బడా నాయకుడు ఉంటేనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. లాస్ట్కు అదే నిజమవుతా ఉంది. పక్క రాష్ట్ర మంత్రి మరి ఎవరు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. కానమేట్లో 4,000 గజాల చదరపు గజాల భూమి ఏదైతుందో 100 కోట్ల భూమి, ఈ ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి అక్కడ యథేచ్ఛగా బిల్డింగ్లు కడతా ఉన్నారు, అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అధికారులు దీని వంక కూడా చూడట్లేదు. కేవలం నామమాత్రంగా నోటీసులు పంపించారు, దులిపేసుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ అన్నట్టుగా అక్కడ నోటీస్ పోయినప్పుడు నిర్మాణ పనులు ఆపాలి, దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. కానీ యథేచ్ఛగా అక్కడ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దందా చేసేటోళ్ళు, అధికారులు మాత్రం ఎలాంటి పట్టించుకోవడం కూడా లేదు. చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ చెప్పిందంట. ఇది కథ. హరిత విప్లవమా అమెరికా విషవలయమా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాము. ఇది పక్క రాష్ట్రం యొక్క మంత్రి పక్క స్కెచ్ అనేది. ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇది 100 కోట్ల విలువైన భూమి, 4,000 గజాల భూమి ఇది. అయ్యో చూడండి, ఇంత మంచి కడుతున్నారు రోడ్డు మీద. మళ్ళీ అది హైటెక్ సిటీ నడిబొడ్డున, ఐటీ హబ్ హైటెక్ సిటీ నడిబొడ్డున కడతా ఉన్నారు. ఎక్కడనో అవుట్స్కట్స్లో కడితే కనిపిస్తలేదంటే అది వేరు. వందలాది లక్షలాది మంది అధికారులు, నాయకులు దాని ముందుకెళ్ళి వెళ్తారు. గతంలో వచ్చిన నోటీసులు ఇవి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి నిన్న గతంలో మహాపత్రిక ఎన్నిసార్లు కవరేజ్ చేసిన చూడండి మొత్తం కవరేజ్ ఇది. చూద్దాం దానిపైన మరి ఎలా స్పందిస్తారో. రికార్డు స్థాయికి ఎండలు, ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతల కొత్త చరిత్ర. ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రం, అనేక దేశాల్లో చారిత్రాత్మక ఎండలు నమోదు, ప్రజారోగ్యం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. కార్బన్ ఉద్గారాల తగ్గింపే శాశ్వత పరిష్కారం అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉండారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రపంచ దేశాల్లో ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయంట. ఎల్ నినో
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రమై అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఎండల వల్ల, ఈ ఎల్నినో గ్లోబల్ వార్మింగ్ వల్ల అటు ప్రజలకు ఆరోగ్యంతో పాటుగా వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం చూపించిందంట. సమస్య రాకముందే పసిగట్టాలి, అదే సమర్థత. సమస్యల నివారణపై ముందస్తు దృష్టి అవసరమని చెప్పేసి వార్త వస్తున్నాము. డేటా ఆధారిత పాలనకు సీఎం ప్రాధాన్యం, నెలవారీ ఆర్థిక నివేదికలతో పనితీరు సమీక్ష, ప్రజల అర్జీలపై జీరో పెండెన్సీ లక్ష్యం, పోలవరం 2027 మార్చి కల్లా పూర్తి లక్ష్యం, మంత్రులు అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిది. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించేవాడు మంచి అధికారి అయితే, అసలు సమస్య తలెత్తకుండా ముందు చూపుతో పనిచేసేవాడు అద్భుతమైన అధికారి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కోణంలో అధికారులు పనిచేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు 4 గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లాల్సిందని వినూత్న ఆలోచనతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళగామని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. డేటా ఆధారిత పాలన, నెలవారీ నివేదికలతో సమీక్ష, డేటా డ్రివెన్ గవర్నెన్స్తో రియల్ టైం ఫలితాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా రాష్ట్ర ప్రగతిని సమీక్షించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇకపై ప్రతి నెల ఆర్థిక నివేదికలు విడుదల చేస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వ శాఖల పనితీరు, రెవెన్యూ రాబడులు, అధికారుల నైపుణ్యాలను అంచనా వేసుకొని ముందుకు వెళ్తాం. ప్రతి నెల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశమై పురోగతి సమీక్షించుకుందామని చెప్పేసి తెలిపడం జరిగింది. సో నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులను ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా సరే, అమ్మో ఎప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని చెప్పి ఒక భయం ఉండేది. స్కూల్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఒక విఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎలాంటి ఎంపీడీఓ ఆఫీస్, ఏ ఆఫీస్ అయినా సరే భయపడే వాళ్ళు ఉద్యోగులు. టైము సెన్స్ కూడా ఫాలో అయ్యేది చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లోనే. 10 అంటే 10 గంటల ముందే వెళ్ళి ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. ఎప్పుడు ఏ అధికారి సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తాడో అని చెప్పేసి భయపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకి అట్లా గడగడలాడించిండు. నిజంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి 100కు 100 మార్కులు పడాలి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఇవన్నీ జరిగినాయి. అధికారులను చాలా గ్రిప్లో పెట్టుకున్నాడు. టైంకు వెళ్తున్నారా లేదా, అటెండ్ అవుతున్నాడా లేదా, అక్కడ ఆయన పని సరిగా నిర్వర్తిస్తున్నాడా లేడా అని చెప్పేసి ఆయన మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పిలుచుకున్నాడు. ఏమైనా చేస్తున్నావా లేదా అని చెప్పేసి ఇంకొక అడిగితే లేదు సార్ ఇట్లా అని చెప్పి చెప్తే ఆయన అక్కడనే స్పాట్లోనే ఈయనను సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా గడగలాడించిండు అధికారులు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు టైంకు వేయేటోళ్ళు, ఆయన వాళ్ళ పని కరెక్ట్గా పని చేసుకుంటారు. ఆ టైంలో లంచాలు కూడా ఇంత లేకుండా తీసుకోవడం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి 100కి 100 మార్కులు వేయచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు సక్రమంగా పనిచేసింది ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.